బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. హఠ అన్న పదానికి అర్థం హా అంటే సూర్యుడు, ఠా అంటే చంద్రుడు. ఈ సూర్యచంద్రులు లేకుండా హఠయోగం లేదు. అందుకని చారిత్రకంగా చూస్తే నేను పండితుణ్ణి కాదు కాబట్టి నాకు ఈ విషయం తెలీదు. వాళ్ళు ఈ పదాన్ని మొట్టమొదటిసారిగా ఎప్పుడు ఉపయోగించారో మరి. నమస్కారం లేదా సూర్య నమస్కారం అంటారు. కానీ ఆ సాధన ఇంకా అది చేసే విధానం కొన్ని చోట్ల ఒక్కో విధంగా నేర్పుతారు. నేను దీని వక్రీకరణ గురించి మాట్లాడటం లేదు. ఎరుకతోనే భిన్నమైన విధానాల్లో నేర్పడం గురించి చెప్తున్నాను. ఒక్కో చోట ఒక్కో ప్రయోజనం కోసం నేర్పిస్తారు. ఆశ్రమంలోనే ఇక్కడ ఉన్నవారు 4 విధానాల్లో సూర్య నమస్కారాన్ని అభ్యసిస్తున్నారు. నేను మరొక విధానంలో చేస్తాను. దానితో కలిపితే 5. చాలా వరకు దీన్ని సూర్య నమస్కారం అని అంటారు. ఎందుకంటే ఇది నాడీ మండలాన్ని ఉత్తేజపరుస్తుంది. వ్యవస్థలో ఉష్ణం ఉత్పన్నం చేసేందుకు సమత్ప్రాణాన్ని లేదా వ్యవస్థలోని సూర్యశక్తిని పెంపొందించేందుకు చేస్తారు. మనం సోలార్ అన్నప్పుడు అది ఒక సంకేతంగా మాత్రమే కాదు. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే ఈ భూమి మీద మనం అనుభూతి చెందుతున్న ఉష్ణం అంతా సూర్యుడి నుండి వచ్చిందే. ఇది ఎన్నో విధాలుగా నిక్షిప్తమై విడుదల చేయబడుతుంది. హైడ్రోకార్బన్లు అవి ఉన్న విధంగా ఎందుకు ఏర్పడ్డాయి అంటే అవన్నీ సూర్యుడు ఉష్ణంలో ఉడికాయి. మీరు ఒక కట్టె ముక్కను తీసుకుని దాన్ని కాలిస్తే అది విడుదల చేస్తున్నది సౌరశక్తిని. సౌరశక్తినంతా మనం తీసేస్తే ఈ గ్రహం మంచుగడ్డలా మారిపోతుంది. పరిశోధనలు ఏం చెబుతున్నాయంటే సముద్రాలు 18 గంటల్లో గడ్డగట్టుకుపోతాయని. 18 గంటల్లో. ఇప్పుడు సూర్యుడు మాయమైపోతే ఎల్లుండి కల్లా అన్ని మంచుగడ్డలవుతాయి. ఏదీ ద్రవ రూపంలో ఉండదు. By day after tomorrow morning, everything will be solid ice. Nothing will be liquid. అందుకని అన్నీ సౌరశక్తితోనే నడుస్తాయి. మనం విద్యుత్తును ఉత్పన్నం చేసేది థర్మల్ లేదా గ్యాస్తో అనుకోవచ్చు. లేదు, అన్నీ సూర్యశక్తితోనే నడుస్తున్నాయి. మరో విధానంలో చేయగలిగింది నాకిది ఖచ్చితంగా తెలియదు. దీని శాస్త్రం నాకు తెలియదు. బహుశా అణువును విచ్ఛిన్నం చేయడం అయి ఉండొచ్చు. ఇది సూర్యశక్తి కాకపోవచ్చు. అందుకే దానిని ఎంతో ప్రభావవంతమైందిగా, ఎంతో ప్రమాదకరమైందిగా పరిగణిస్తాం. ఎందుకంటే మీరు సౌర వ్యవస్థకు సంబంధించిన సహజమైన శక్తిని ఉపయోగించడం లేదు కాబట్టి, అంటే సూర్యశక్తిని. మన వ్యవస్థలో ఉన్న సూర్యుడిని మనం ఉత్తేజపరిచినప్పుడు దేహం ప్రకాశిస్తుంది. మీకు ఉన్న అనేక రకమైన సమస్యలు ఏవైతే మీ వ్యవస్థలో ఎక్కువ శ్లేష్మంగా బయటపడతాయో, అంటే ఇది కేవలం మీ ముక్కులోనే కాదు, దేహం అంతా దీని శాతం పెరుగుతుంది. ఎవరైతే సూర్య నమస్కారాలు చేస్తారో వాళ్లకు శరీరంలోని ద్రావకాలు ఇంకా శ్లేష్మం చక్కగా నిర్వహించబడుతుంది. ఇక ఇది మీ గురించి ఎన్నో విషయాలు నిర్ణయిస్తుంది. కేవలం భౌతిక ఆరోగ్యం మాత్రమే కాదు, మీ శారీరక ఆరోగ్యం, మీ మానసిక ఆరోగ్యం, ఆధ్యాత్మిక అవకాశం ఇవన్నీ నిర్వహించబడేది మీలో ఎంత సూర్యశక్తి ఉన్నది అన్నదాన్ని బట్టి, లేదా స్రావాలు ఎంత సమర్థంగా జరుగుతున్నాయి అన్నదాన్ని బట్టి ఉంటుంది. ఒకవేళ మీలో జరిగే స్రావాలు కొద్దిగా సంతులనంలో లేకపోతే ఇక్కడ కూర్చొని వినడం కూడా కష్టమైపోతుంది. ధ్యానం లాంటి వాటి గురించి ఇక మర్చిపోండి. మీకు పిచ్చి పట్టినట్లు అనిపిస్తుంది. ఎందుకంటే మీలో రసాయనం సరిగా ఉండదు. అందుకని ఇది ఎంతో సరళమైన, చాలా ప్రభావవంతమైన సాధన. ఆ సమతుల్యాన్ని కలిగిస్తుంది.
ఇప్పుడు మేము హఠయోగా స్కూల్ మొదలుపెట్టినప్పుడు మేము ఒక విధమైన సాధన నేర్పిస్తాం. సూర్యుడికి సంబంధించింది. చాలా వరకు సూర్య నమస్కారంలానే ఉంటుంది, కానీ అది సూర్యక్రియ. ఎందుకంటే అందులో శ్వాసకు సంబంధించినవి ఇంకా వేరే ఉంటాయి. సూర్యక్రియ ఒక కృషి. ఇది ఒక అద్భుతమైన కృషి. మీ వ్యవస్థను తక్కిన సౌర కుటుంబంతో సమన్వయంలోకి తీసుకురావడానికి. సూర్య నమస్కారం ఇంకా సూర్యశక్తి అని ఇంకోటి ఉంది. ఇవి కజిన్స్ లాంటివి. ప్రజలకు సూక్ష్మమైనవి చెప్పినప్పుడు అందరికీ అర్థం కావు. అందుకని దాన్ని కొంచెం తేలిక చేస్తాం. మీరు మీ దేహానికి ఇంకా అతిపెద్దదైన సౌర దేహానికి ఒక సమన్వయం తీసుకురాగలిగితే, ఇది చిన్న దేహం, పెద్ద దేహం అంటే సౌర కుటుంబం. ఈ రెండు ఒకటిగా ఉంటే మీ శారీరక, మానసిక ఇంకా లౌకిక శ్రేయస్సు పెద్ద శ్రమ లేకుండానే లభిస్తుంది. మీరు చేసేవన్నీ చక్కగా చేయగలుగుతారు. అందుకని సూర్యక్రియ అసలైన సాధన. సూర్య నమస్కారం కొద్దిగా తేలికపాటిది. సూర్య శక్తి మరింత స్థూలమైంది. అది కండలు పెంచడానికి, శరీర పటుత్వానికి, ఏరోబిక్ ఎక్సర్సైజ్ లాంటిది. ఇదొక పూర్తి వ్యాయామం. మీకు ఎటువంటి ఎక్విప్మెంట్ అవసరం లేదు. మీరు ఒక హోటల్ రూమ్లో లేదా ఎక్కడున్నా సరే మీరు తగినన్ని సూర్య నమస్కారాలు లేదా సూర్యశక్తి చేస్తే మీరు పూర్తిగా ఫిట్గా ఉంటారు. For more videos like this, subscribe Big TV channel.